హలో ఆల్. ఈ రోజు నేనైతే మీకు సర్క్యూట్ అనాలిసిస్ లో ఒక సర్క్యూట్ లో మనకి వాడు అడిగిన ప్రాబ్లమ్స్ మనం ఏంటంటే నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ అంటే డిఫరెంట్ వేస్ ఎలా యూస్ చేయాలనేది నేను మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్క్యూట్ ఇదండి. ఈ సర్క్యూట్ లో మనకి క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ 2 ohm రెసిస్టర్ అని అడిగారండి. సో సర్క్యూట్ అయితే ఇదేంటి డయాగ్రామ్. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు త్రూ మెష్ అనాలిసిస్ అనేది మనం ఎలా చేయాలనేది నేను చెప్తానండి. మనం మెష్ అనాలిసిస్ లో ఏం యూస్ చేస్తామంటే కేవీఎల్ యూస్ చేస్తామండి. అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా యూస్ చేసి ఈక్వేషన్స్ అయితే రాస్తామండి. అంటే వోల్టేజెస్ అనేవి మనం ఈక్వేషన్స్ రాస్తాము. మన అందరికీ తెలుసు బేసిక్ గా మనకి వోల్టేజ్ ఫార్ములా ఏంటండి, V ఈక్వల్స్ టు ఓమ్స్ లా ప్రకారం I ఇంటూ R. సో ఇప్పుడు మనం ఎలా రాయాలి ఈక్వేషన్స్, దీని నుంచి మనం వాడు అడిగిన 2 ohm రెసిస్టర్ అంటే ఇదండి. ఇక్కడ ఉన్న కరెంట్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి సర్క్యూట్ చూసినట్లయితే మనకి లూప్స్ చూడండి, అంటే టూ పార్ట్స్ కింద ఉంది కదండి. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే ఇది ఫస్ట్ మెష్ అండి. సో మనం కరెంట్ డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో దానికి పాజిటివ్ కి వేగా తీసుకుంటామండి. సో ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఇటు కరెంట్ డైరెక్షన్ వచ్చేసి ఇట్లా అండి. సో ఇది మెష్ 1 కాబట్టి దీన్ని 1 అనుకోండి, ఇది 2 కాబట్టి 2 అనుకోండి. సో ఆల్రెడీ వాడు మనకి ప్రాబ్లం లోనే మెన్షన్ చేశారు దీన్ని ఇక్కడ ఉన్న కరెంట్ I1 అని, ఇక్కడ ఉన్న కరెంట్ I2 అని. ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా రాసుకోవాలో చెప్తున్నాను చూడండి. మనకి ఎన్ని మెష్లు ఉంటే, ఎన్ని లూప్స్ వస్తే అన్ని ఈక్వేషన్స్ వస్తాయండి. ఫస్ట్ మనం లూప్ 1 అని అనొచ్చండి, లేకపోతే మెష్ అని అనవచ్చు. సో లూప్ 1 కి మనం కేవీఎల్ ఈక్వేషన్ రాద్దామండి, మెష్ ఈక్వేషన్స్ రాద్దాము. అంటే ఏంటంటే వోల్టేజెస్ రాయాలండి. వోల్టేజెస్ అంటే ఎలా అంటే మనకి కేవీఎల్ యూస్ చేసుకుని మొత్తం టోటల్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0 అండి. అంటే సమ్ ఆఫ్ వోల్టేజ్ రైజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అండి. మనకి యాక్చువల్లీ ఏంటంటే కేవీఎల్ అనేది. సో సమ్ ఆఫ్ వోల్టేజ్ రైజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అండి. సో ఇక్కడ మనకి రైజెస్ డ్రాప్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు మైండ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సిరీస్ లో ప్రతి ఎలిమెంట్ కి కూడా మనకి వోల్టేజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి, కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. అట్లానే మనకి రివర్స్ లో ప్యారలల్ లో మనం చూసినట్లయితే మనకి కరెంట్ అనేది డివైడ్ అవుతుందండి, వోల్టేజ్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 3 చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లూప్ 1 చూడండి. లూప్ 1 కి ఏమేమి కనెక్ట్ ఉన్నాయంటే 35 volts, 3 ohms అండ్ 2 ohms ఇట్లా కనెక్ట్ అయింది. కాబట్టి ఫస్ట్ దీనికి లూప్ ఈక్వేషన్స్ రాద్దామండి, అంటే వోల్టేజ్ ఈక్వేషన్స్ రాయాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇది నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్. అంటే నెగిటివ్ నుండి పాజిటివ్ కి ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ, కాబట్టి దీన్ని మనం ఏమనుకుంటామంటే రైజ్ అని రాస్తామండి. సో మన ఈక్వేషన్స్ ఏమని రాయాలి, సమ్ ఆఫ్ వోల్టేజ్ రైజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్. సో ఇక్కడ మనకి ఇది రైజ్ కాబట్టి ఒక పక్కకు రాయండి 35, వోల్టేజ్ కాబట్టి డైరెక్ట్ గా వోల్టేజ్ వాల్యూ రాసేస్తామండి. సో నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 3 ohms లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అన్నారండి. మనకి 3 ohms లో మనకి I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో మనం రాయాల్సింది ఏంటి, కేవీఎల్ అంటే వోల్టేజ్ ఈక్వేషన్ రాయాలి. అంటే ఏంటి, ఇక్కడ కరెంట్ ఎంత అన్నారు I. సో మనకి వోల్టేజ్ ఫార్ములా ఏంటి, V ఈక్వల్ టు I ఇంటూ R. ఇక్కడ కరెంట్ ఎంత I1, రెసిస్టర్ ఎంత అండి 3. సో 3I1 ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా రెసిస్టర్లు ఎప్పుడు కూడా డ్రాపే ఉంటుందండి, నెగిటివ్ టు పాజిటివ్. ఇక్కడ కూడా అంతే, నెగిటివ్ పాజిటివ్. సో ఇవన్నీ కూడా ఇది రైజ్ ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగిటివ్, అంటే రెసిస్టర్ లో డ్రాప్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే 3I1 ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ రెసిస్టర్ ఎంత అండి మనకి 2, రెసిస్టెన్స్ వాల్యూ రాసాం. కరెంట్ అనేది మనకి ఏమేమి కరెంట్స్ వస్తున్నాయండి, ఇటు నుంచి I1 కరెంట్ వస్తుంది, త్రూ రెసిస్టర్ లోపలికే వస్తుంది. సో ఇటు I2 కూడా రెసిస్టర్ లోపలికే వెళ్తుంది. కాబట్టి ఆ రెండింటిని మనం ఏం చేయాలంటే I1 ప్లస్ I2 చేయాలండి. అట్లా కాకుండా ఒక కరెంట్ ఇన్ అయ్యి ఒక కరెంట్ అవుట్ అవుతుంది అనుకోండి, మనం అప్పుడు ఇక్కడ మనం నెగిటివ్ సైన్ వేస్తామండి. సో రెండు కూడా రెసిస్టర్ లోపలికే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ సింబల్ వేస్తామండి. సో దీన్ని సాల్వ్ చేస్తాం అనుకోండి మన సింప్లిఫికేషన్ కోసం, 3I1 ప్లస్ 2I1 ప్లస్ 2I2. నెక్స్ట్ దీని నుంచి మనకి సింప్లిఫికేషన్ ఏమవుతుందండి, 5I1 ప్లస్ 2I2 ఈజ్ ఈక్వల్స్ టు 35. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అట్లానే మనం లూప్ 2 కూడా ఈక్వేషన్ రాద్దాము. లూప్ 2 కి ఈక్వేషన్ రాసినప్పుడు ఏమవుతుందండి, కేవీఎల్ ఈక్వేషన్ అప్లై చేసినప్పుడు మనకి ఇప్పుడు ఇటు సైడ్ కి రండి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అండి. సో మనకి ఏంటంటే 40 volts అనేది మనకి రైజ్ అవుతుంది. 40 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 ohms ఉందండి. సో 4, ఇక్కడ కరెంట్ ఎంతండి I2. సో 4I2 ప్లస్ ఈ 2 ohm ఉంది కాబట్టి 2. ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయాలండి, ఏది ఫస్ట్ రాసుకోవాలి ఏది నెక్స్ట్ రాసుకోవాలి అనేది. దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పాజిటివ్ కాబట్టి మనం ప్రాబ్లం ఏం లేదండి, I1 ప్లస్ I2 కరెంట్ వస్తుంది కాబట్టి రాసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం సాల్వ్ చేస్తే 6I2 ప్లస్ 2I1
దీన్ని మనం సింప్లిఫికేషన్ గా రాస్తే 2i1 ప్లస్ 6i2 ఈజ్ ఈక్వల్స్ టు 40. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండి. దీన్ని ఇంకా మనం సింపుల్ గా రాసుకోవాలనుకుంటే i1 ప్లస్ 3i2 ఈజ్ ఈక్వల్స్ టు 20. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఏంటంటే 1 అండ్ ఈక్వేషన్ 3 ని మనం సాల్వ్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఈక్వేషన్ ని 5 తో మల్టిప్లై చేయండి. అంటే 5i1 అంటే మనం క్యాలిక్యులేషన్ పర్పస్ అండి. లేదు అనుకుంటే మీరు క్యాలిక్యులేటర్ లో కూడా మీరు దీన్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నేను క్యాలిక్యులేటర్ లో ఎట్లా సాల్వ్ చేయాలి, ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక నేను దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తానండి. సో 5i1 ప్లస్ 2i2 ఈజ్ ఈక్వల్స్ టు 35. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే ఒక దాంట్లో ఒకటి తీసేస్తే అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తే ఏమవుతుందంటే 13i2 ఈజ్ ఈక్వల్స్ టు 65. సో i2 ఈజ్ ఈక్వల్స్ టు 65/13 దట్ ఈక్వల్ టు 5 amps. అంటే ఇప్పుడు మనకి కరెంట్ i2 కరెంట్ ఎంత అంటే 5 amps వచ్చిందండి. కానీ మనకు అడిగింది ఏంటంటే 2 ohm రెసిస్టర్ లో కరెంట్ అడిగారు. అంటే i1 ప్లస్ i2 అడిగారు. సో i1 ఆల్రెడీ i2 వచ్చింది. ఈ i2 ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏదో ఒక ఈక్వేషన్ మీకు నచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. i1 ప్లస్ 3 into 5 ఈక్వల్ టు 20. సో i1 ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ 15. సో i1 ఈక్వల్ టు 5. సో టోటల్ గా మనకు కావాల్సింది 2 ohm లో రెసిస్టర్ అంటే ఎంత అండి i1 ప్లస్ i2 కాబట్టి 5 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 amps. సో మనకి కరెంట్ త్రూ 2 ohm రెసిస్టర్ అంటే ఏంటంటే మనకి కరెంట్ త్రూ 2 ohm రెసిస్టర్ అంటే మనకి ఎంత వస్తుందంటే 5 ప్లస్ 5 అంటే ఇది i1 ప్లస్ i2 కరెంట్ కలుపుకొని మనకి 10 amps వస్తుందండి. ఇది ఆన్సర్ అండి. ఇది మనకి ఏంటంటే మెష్ అనాలిసిస్ అండి. ఈ మెష్ అనాలిసిస్ కాకోకుండా మనం చాలా సింపుల్ గా ఒకే ఒక ఈక్వేషన్ తో నోడల్ అనాలిసిస్ లో కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చండి. అది ఎలాగనేది నేను మీకు చెప్తాను. సేమ్ ఇందాక ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్ నే మనం నోడల్ అనాలిసిస్ లో ఎలా సాల్వ్ చేయాలని చెప్తానండి. మనకి మెష్ అనాలిసిస్ అంతా 2 ఈక్వేషన్స్ రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. నోడల్ అనాలిసిస్ అయితే మీకు సింగిల్ ఈక్వేషన్స్ అయిపోతుంది. మన ఇక్కడ 2 ohms రెసిస్టర్ దగ్గర కరెంట్ అడిగినప్పుడు మనకి కరెంట్ కి ఫార్ములా ఏంటండి, జనరల్ గా అయితే I ఈజ్ ఈక్వల్స్ టు V/R. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఇట్లా ఉన్నప్పుడు నోడ్ ని మనం మెన్షన్ చేసుకోవాలండి. ఇక్కడ అన్ని రెసిస్టర్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో దాని దగ్గర మనం నోడ్ ని ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటామండి. ఇదేమో X అంటే మనకు తెలియని నోడ్ కాబట్టి X అనుకోండి. లేదు మీ ఇష్టం, మీరు V1 అనుకుంటారా లేకపోతే ఏ అనుకుంటారా, వాట్ ఎవర్ మీరు ఏది అనుకుంటే అది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాని కింద ఉన్న నోడ్ ని ఏమనుకోవాలంటే మనం కింద ఒక టెర్మినల్ అది అనుకుంటే ఇంకో టెర్మినల్ మనం రిఫరెన్స్ కింద తీసుకోవాలండి. సో అది రిఫరెన్స్ నోడ్ ఏంటంటే మనకి 0 volts అని తీసుకుంటాము. సో ఇట్లా మనం ఇండికేట్ చేసుకోవాలి. ఇండికేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి నోడ్ దగ్గర నోడ్ కున్న ప్రతి ఎలిమెంట్ కి సంబంధించిన కరెంట్ అయితే రాయాలండి. సో మనం ఇక్కడ X కి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, 3 ohms ఒకటి, 4 ohms ఒకటి, 2 ohms ఒకటి కనెక్ట్ అయి ఉంది. సో కేర్ఫుల్ గా వినండి, ఒక స్టెప్ లో అయిపోతుంది ఈక్వేషన్ అయితే మనకి. సో ఇక్కడ X అనేది వోల్టేజ్ అండి. సో ఈ 3 ohms అనేది X వోల్టేజ్ కి 35 వోల్టేజ్ కి మధ్యలో ఉంది కాబట్టి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ రాసుకోవాలండి. అంటే X మైనస్ 35 అంటే ఇది మొత్తం టోటల్ మనకి ఏంటంటే వోల్టేజ్ అండి. సో వోల్టేజ్ బై 3 ohm అంటే రెసిస్టర్ అంటే V/R. మనం కరెంట్ కి ఈక్వేషన్స్ రాయాలండి బై యూజింగ్ KCL. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిందండి. ప్లస్ ఇప్పుడు ఇటువైపు ఏమున్నాయండి మనకి, ఇది వోల్టేజ్, ఈ X కి 40 కి మధ్యలో 4 ohms ఉంది కాబట్టి X మైనస్ 40/4 ప్లస్ ఇంకొకటి మిగిలిపోయిందండి. అక్కడ మనకి ఏంటి X, ఇంక ఇక్కడ 0 కాబట్టి X మైనస్ 0 అన్న X కాబట్టి X మైనస్ 0 అంటే X/2 V/R. సో ఇట్లా మనం దీన్ని సాల్వ్ చేస్తే, మనం సింప్లిఫికేషన్ చేసి సాల్వ్ చేస్తే మనకి X వాల్యూ ఎంత వస్తుందంటే 20 volts వస్తుందండి. X వాల్యూ 20 volts వచ్చినప్పుడు మనకి అడిగింది ఏంటంటే 2 ohm రెసిస్టర్ లో ఉన్నటువంటి కరెంట్ అడిగారు. సో 2 ohms లో మనకు ఆల్రెడీ రెసిస్టర్ వాల్యూ తెలిసింది 2. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంతండి 20 వచ్చింది. సో వోల్టేజ్ రెసిస్టెన్స్ తెలిసిపోయింది కాబట్టి మనకి కరెంట్ ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్స్ టు V/R అంటే 20/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 amps. ఇందాక మనం మెష్ అనాలిసిస్ లాగా 2 ఈక్వేషన్స్ తీసుకుని దాన్ని సాల్వ్ చేసుకుని అదంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్ గా సింగిల్ స్టెప్ లో అయితే మనం కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా సర్క్యూట్స్ లో కానీ ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం తెలియకపోతే కనుక, మీకు ఏదైనా రాని సర్క్యూట్ ఏదైనా ఉంటే కనుక నాకు నేను ఇక్కడైతే మెయిల్ ఐడి అయితే చెప్తున్నానండి, samlectures319@gmail.com కి అయితే మెసేజ్ చేయండి. ఇంకా
ఏ సర్క్యూట్ అయితే మీకు ఏం ప్రాబ్లం ఉంది, లేదు మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారు, సర్క్యూట్ అనాలిసిస్ లో ఏ టాపిక్ మీకు కావాలనుకుంటున్నారు దాని గురించి కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను దాని గురించి అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఇట్లా ఒక సర్క్యూట్ తీసుకుని డిఫరెంట్ టెక్నిక్స్ ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఇంకా మీకు ఫర్దర్ గా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.